సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వర ఆఫీసర్స్ కాలనీలోని శ్రీ పోచమ్మ మైసమ్మ జయదుర్గ దేవాలయం వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవకీ తార చాగులే ఆధ్వర్యంలోని మహిళలు పెద్ద ఎత్తున దాండియా నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవకీ తార చాగులే మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఐక్యంగా పెద్ద ఎత్తున ఒక్కచోట కలుసుకొని దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మేము అమ్మవారి కూర్చున్నప్పుడు హోమం జరిపించాము. ఇంకా సాయంత్రం లలిత సహస్రనామ ఇంకా పారాయణం జరిగిందండి. ఆ రోజు ఒక చిన్న డాన్స్ అందరూ లేడీసు చిల్డ్రన్ అందరు చేశారు. సెకండ్ డే మళ్ళీ అంబాభవాని మీద పాట పాడేసి భజన్ కార్యక్రమం డాక్టర్ మీనాక్షి పద్మనాభం కూడా వచ్చారు. ఆమె ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డరు. ఆమె కూడా భజన్లు పార్టిసిపేట్ చేసేసి దాని తర్వాత మళ్ళీ బతుకమ్మ పార్టిసిపేట్ చేసి ఎవ్రీడే రోజు మా దగ్గర హోమం జరుగుతుంది, పారాయణం జరుగుతుంది, లలిత సహస్రనామం జరుగుతుంది, కుంకుమ అర్చన జరుగుతుంది, పిల్లలు దాండియా అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మా లేడీస్ది దాండియా ప్లస్ కార్యక్రమం ఉండే, రేపు భరతనాట్యం ఉన్నది, నిన్న మా దగ్గర అన్నదానం కూడా జరిగింది, రేపు భరతనాట్యం ఉంది, ఎల్లుండి మళ్ళీ భజన ఉన్నది, సండే నాడు మాకు దసరా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా మండే నాడు మా అమ్మవారిది ఒక పెద్ద ప్రొసెషన్ వెళ్తుంది. ఈ ప్రొసెషన్లో మొత్తం కాలనీ వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటారు. అలా ప్రోగ్రాంలు నవరాత్రిలో జరిగాయి, ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిమజ్జనం చేస్తారు ఇది విగ్రహాన్ని ఊరేగింపు చేస్తాం. ఊరేగింపునే నో ఇమర్జన్. ఎంతమందికి అన్నదానం చేస్తారు సుమారు? ప్రతిసారి మీరు అన్నదానం ఎంతమందికి చేస్తుంటారు సుమారు? అన్నదానం మొత్తం దగ్గర మోర్ దాన్ 700 to 800, 7 నుంచి 800 కన్నా ఎక్కువనే వస్తారు. మేము లెక్క అయితే పెట్టలేదు. మేము వంట చేస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటారు, వంట చేస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటారు. అందుకే మేము లెక్క మాత్రం మేము చెప్పలేము. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ వస్తారు. మా కాలనీయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా వస్తారు అన్నదానం రాజు.